ప్రాచీన యుగ విద్య వేద విద్య. ఈ కింది వానిలో సరైన వాటిని గుర్తించండి. కాలాన్ని ఆధారంగా చేసుకొని భారత విద్యా విధానాన్ని 3 కాలాలుగా విభజించారు. ప్రాచీన విద్యా విధానంలో 3 రకాల విద్యా విధానాలు ఉండేవి. క్రీస్తు పూర్వం నుండి క్రీస్తు శకం 8వ శతాబ్దం మధ్య కాలాన్ని ప్రాచీన కాలం అంటారు. ఏబిసి 3 కూడా సరైనవి. కింది వానిలో సరైన వాటిని గుర్తించండి. క్రీస్తు పూర్వం 1500 నుండి 600 మధ్య కాలాన్ని వేదకాలము అంటారు. వేదకాలాన్ని తొలి వేదకాలము, మలివేద కాలము అనే 2 భాగాలుగా విభజించారు. తొలి వేద కాలంలో లేని వర్ణ వ్యవస్థ మలివేద కాలంలో బయటికి వచ్చింది. 4 కూడా సరైనవి. హిందూ విద్యా విధానంలో విద్యకు అవకాశం లేని వాటిని గుర్తించండి. స్త్రీలు. కింది వానిలో సరైన వాటిని గుర్తించండి. క్రీస్తు పూర్వం 1000 నుంచి క్రీస్తు శకం 500 కాలాన్ని ధర్మశాస్త్ర కాలంగా పేర్కొంటారు. క్రీస్తు శకం 500 నుండి 800 మధ్య కాలాన్ని పురాణ కాలంగా పేర్కొంటారు. ఏబి 2 అసత్యాలు. వేదకాలంలో పురుషుని జీవితాన్ని ఎన్ని ఆశ్రమ ధర్మాలుగా వర్గీకరించారు? 4. హిందూ విద్యా విధానం అనుసరించి కింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. వేద విద్య బ్రహ్మచారి ఆశ్రమం మాత్రమే జరుగుతుంది. మలివేద కాలంలో స్త్రీలకు విద్యా సౌకర్యం లేదు. వేద విద్య తపోవన విద్యా విధానాన్ని అనుసరించింది. విద్య ప్రారంభ వయసు 6 సంవత్సరాలుగా నిర్ణయించింది. డి మాత్రమే సరైనవి.